ఇంకా తిరుగు. రైతు బంధు రానే రాదు సీఎం సారు, రైతు బంధు రానే రాదు సీఎం సారు, నువ్వు చేసిన రుణమాఫీ దయ్యను సారు. వేలు ఇస్తానని సీఎం సారు, సంగమామాలు ఎత్తినావు సీఎం సారు. మా వాళ్ళు గీడ జర చల్లబడ్డట్టున్నారు. ఏం లేదా, ఛార్జింగ్ లోనే ఉన్నారా? ఒక్కసారి తక్కి తక్కి సౌండ్ ఏది, తక్కి తక్కి సౌండ్ ఏది, తక్కి తక్కి సౌండ్ ఏది, తక్కి సౌండ్ ఏది. ఫైనల్ గా ఒక మాట చెప్తా. రైతు ఉసురు దాకినోడు సీఎం సారు, రైతు ఉసురు దాకినోడు సీఎం సారు, అరే బతికి బట్ట గట్టలేదు సీఎం సారు. నీ మాటలు మూటలాయ సీఎం సారు. అయితే ఈ ఉత్తి మూటలు ఎందుకైతే అంటే, మీరు దయచేసి కూర్చోవాలి. చాలా ధర్మం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా రోజుకో మాట, పూటకో మాట, నిమిషానికో అబద్ధం, సెకండ్కో అబద్ధం ఏ విధంగా చెప్తుండో అన్ని చెప్తారు కథ. కాబట్టి దయచేసి కేటీఆర్ కూడా దగ్గర రాబోతా ఉన్నారు కాబట్టి అందరు కూర్చోవాలి బ్రదర్, ప్లీజ్ సహకరించాలి. అందరు కూడా కూర్చోవాలి. మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెనుకపై కూర్చోవాలి, ప్లీజ్ సహకరించాలి. ప్లీజ్ మీరు కూడా బ్రదర్ సందీప్ ఒకసారి అందరిని కూర్చోబెట్టినాక నీ పాట స్టార్ట్ చేయి అన్నా. దయచేసి కూర్చోవాలి. మీడియా పాయింట్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రైట్ సైడ్ చాలా ప్లేస్ ఉన్నది, అక్కడ వచ్చి కూర్చోవాలి. వెనక ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి. ఒక 10 పైసల వంతు మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు, మిగతా వాళ్ళంతా దారిలో ఉన్నారు. దయచేసి అందరు కూర్చోవాలి. ఈ ధర్నా చూసిన తర్వాత పొద్దుగాల ఒక మాట, పొద్దుగు ఒక మాట, రాత్రి గట్టిగా వేసినట్టు ఒక మాట మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇలా రాత్రికి నిద్ర పట్టదు. పట్టాలా? వారు చేతనయ్యి చేతగాక నల్లగొండను అభివృద్ధి పదంలో నడిపినటువంటి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, జగదీశ్ అన్న నాయకత్వంలో భూపాలన్న మీద మొన్న దాడి చేపించిండు. ఇదేనా?
10 ఏళ్లలో మనం దారిలోకి పూనుకుంటే ఎక్కడన్నా మిగిలేటోడా? ఓపిక పడదాం. ఇంకొక 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 ఏళ్లలో వారు ఉంటాడో ఊరుతాడో కూడా తెలియదు. ఇంకో 3 ముఖ్యమంత్రులు కూడా మారచ్చు. కాబట్టి సంయమనం పాటించాలి. వచ్చిన వాళ్ళందరూ కూర్చోవాలి. ఈ ధర్నా చౌక్ చూసిన తర్వాత ఎవరికి ఎక్కడ గుండెల అదరాల్లో అక్కడ అదురుతాయి. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ చిందరవందరగా కాకుండా వచ్చిన వాళ్ళందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో 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 ఏమే ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చేతులు ఎత్తుదామా? 2 పిడికిళ్ళు ఎత్తుదామా? అట్లనే ఎత్తి పట్టుకోరు. ఇగో ఎత్తి పట్టుకోరు అనగానే నా కళ్ళు గీడికే కనపడతానే. గింతంతే ఉన్నాడు కదా కనపడి అనుకుంటాలేము. ఆ వెనక దర్జాగా కుర్చీలలో కూర్చున్నారు అన్న. చేతులు ఎత్తాలి. చేతులు కట్టుకొని కూర్చోవద్దు. అందరు 2 చేతులు ఎత్తాలి. ఇప్పుడు ఇట్లా వదిలిపెట్టుర్రి. ఇట్లా కలుపుర్రి. 2 చేతులు కలుపుర్రి. కొడతనే ఉండాలి ఇక సపట్లు కొడతనే ఉండాలి. ఇక మనం ఒక పాట విన్నాం మొన్నదాకా యూట్యూబ్లలో. విన్నావా? ఏం పాట చెప్పనా? ఓ పిలగ వెంకటేశు. విన్నారా? మరి అదే పాటలు మనం మన కాంగ్రెస్ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ముఖ్యమంత్రుల మీద వాడుకున్నావా? సితురాల మాట చెప్పి చిన్నగా చొరబట్టరో కుర్సీల కూర్చున్నారో 420 హామీలతో. అరే 420 హామీలతో మెల్లగా చొరబట్టరో మమ్ముల ముంచిండ్రురో. పాడతారా? మరి సఫల్ కొట్టాలి అవుతాడు. అరే సితురాల మాట తప్పి సారు కాంగ్రెస్ నేత చూడకపోతున్నవో కళ్యాణ లక్ష్మి మీద ఇదో మా అక్కలు మరి ఎప్పుడే వచ్చి కూర్చున్నారంట. కళ్యాణ లక్ష్మి మీద తులం బంగారం ఇస్తాను కదా లేదా?